అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆటో కార్ యూట్యూబ్ ఛానల్ సార్. డైలీ చేసే ఈ వీడియోస్తో డైలీ మీ ముందు అప్డేట్ వస్తూ ఉన్నాం సార్. దయచేసి మా ఆటో కార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. బికాస్ ఆఫ్ డైలీ కొత్త వీడియోస్, కొత్త ఎగ్జిక్యూటివ్స్ మీకు అన్నీ కూడా అందుబాటులో ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మా మొత్తం టోటల్ ఓవరాల్ హైదరాబాద్లో మన ఆఫీస్లో 1 acre ల్యాండ్లో ఉన్నటువంటి ఈ ఆటో కార్ స్పేస్ మ్యాక్సిమం 282 వెహికల్స్ ఉన్నాయండి. ఈ 282 వెహికల్స్ అన్నీ కూడా 1,40,000 రూపాయల బడ్జెట్లో నుంచి, అంటే ఆల్టో 2008-9 బడ్జెట్ నుంచి లేటెస్ట్గా 23, 24, i20 లేటెస్ట్ క్రెటాస్తో సహా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనలాంటి మధ్యతరగతిలో ఉన్నటువంటి వాళ్ళ కోసంగా ఒక 4 నుంచి 5 లక్షల్లో చక్కగా ఎవర్గ్రీన్గా ఉండాలి అండ్ ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఎప్పటికీ కూడా 5 స్టార్ రేటింగ్లో ఉండాలని కోరుకునే వాళ్ళ కోసంగా మనం ఇప్పుడు ఒక Volkswagen వెహికల్ని పోలోని అవైలబిలిటీ మేము ముందు ఏర్పాటు చేస్తున్నాం సార్. ఈ బండి వచ్చేసి చూడండి, రెడ్ కలర్లో. పోలో వచ్చేసి రెడ్ ఈజ్ కింగ్ కలర్ అని అంటారు సార్. సో అలాంటి కలర్ ఉన్నటువంటి బండి 2014 హైలైన్. దీంట్లో మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. ట్రెండ్ లైన్, తర్వాత కంఫర్ట్ లైన్, హైలైన్. ఈ 3వ వర్షన్, టాప్ వర్షన్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అండ్ ఇంకొకటి మోరోవర్ ఏంటంటే, ఇదివరకు చెప్పిన వీడియోస్ ప్రకారంగా మన తరఫు నుంచి ఈ బండి కానివ్వండి, మిగతా రిమైనింగ్ 282 వెహికల్స్ కూడా మన దగ్గర ఇంజన్ గ్యారంటీ ఇస్తాం సార్. అదేవిధంగా నాన్ యాక్సిడెంట్, ఎక్కడైనా రస్ట్ వచ్చినా, వెల్డింగ్ చేసినా, యాక్సిడెంట్ అయినా, లేదంటే ఫ్లడ్ అయినా కూడా మన దగ్గర యాక్సెప్ట్ చేసి పార్కింగ్ చేసి సేల్ చేయడానికి అవకాశం మేము దయచేసి ఇవ్వం సార్ ఎవరికి కూడా. ఎందుకంటే జెన్యూనిటీ వెహికల్ ఇవ్వాలి, జెన్యూనిటీగా కస్టమర్స్తో మాకు టైం కావాలి సార్. సో అదే ప్రకారంగా ఇది చెక్ చేసాం. మోరోవర్ ఈ వెహికల్ ప్రత్యేకత ఏంటంటే, తిరిగింది 80,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మీరు అనుకోవచ్చు, అరేంటి 80,000 తిరిగింది అని చెప్పేసి. ఒక ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 3,50,000 నుంచి 4,00,000 కిలోమీటర్ కెపాసిటీ సార్ పోలో ఇంజన్ది. మరి 2014 నుంచి వెళ్ళి యావరేజ్గా ఎవరు తిరిగినా కూడా సంవత్సరానికి 8 నుంచి 10,000 కిలోమీటర్ల మధ్య తిరుగుతారు. అలా లెక్క వేసుకున్నా కూడా కరెక్ట్ యావరేజ్లో 80,000 తిరిగినటువంటి బండి. అదేవిధంగా ప్రతి కిలోమీటర్ సర్వీస్ రికార్డ్ షోరూంలో అప్డేట్ ఉన్నటువంటి బండి అండ్ సింగిల్ ఓనర్ ఉన్నటువంటి బండి. మీరు మాత్రమే సెకండ్ ఓనర్ అయ్యే అవకాశం ఉన్నటువంటి బండి. అది మీ ముందు అందుబాటులో పెడతాం సార్. ఒకసారి బండిని కనుక మీరు డీప్గా అప్లోడ్ చేస్తే చూడండి, రెడ్ కలర్లో హైలైన్ అలైవీల్స్తో ABSతో అందుబాటులో ఉంది. లోపల బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. తర్వాత బ్యాక్ సైడ్ చూడండి ఎంత స్పేసియస్ ఉందో. మనం ఈ డోర్ ఓపెన్ చేసి చూస్తేనే దీని క్వాలిటీ మీకు అర్థమైపోవాలి సార్. 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి వెహికల్ ఇది. రిమైనింగ్ అంటే వేరేవి బాగా లేవని కాదు, మారుతి హుండాయిని కంపేర్ చేస్తే ఒకవేళ ఈ వెహికల్ వచ్చేసి మనకి 5 స్టార్ రేటింగ్లో, అంటే ఉదాహరణ మనం జస్ట్ ఒక హుండాయ్ మారుతిని జస్ట్ ఇలా ఆనుకుంటేనే లొట్టపడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి బండి. ఇది వచ్చేసి ఫుల్ స్ట్రాంగ్ వెహికల్ సార్. చాలామంది అపోహలో ఉంటారు ఏంటంటే, లేదు Volkswagen అనేసరికి కొంచెం మెయింటెనెన్స్ అని అంటారు సార్. చూడండి, స్టెప్నీ ఉంది, జాక్ వీల్ జాకెట్ అన్నీ కూడా స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనం ఎక్కడికి ఆగాం సార్, మెయింటెనెన్స్ బండి అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఎందుకు ఉంటుంది సార్ మెయింటెనెన్స్ అనేది? అది చాలా అపోహ సార్. అసలు మెయింటెనెన్స్ అంటే ఏంటి సార్? మనం చేసేటువంటి డ్రైవింగ్ ఎఫెక్ట్ మీదనే మీకు క్లచ్ పోవడం కానీ, లేదంటే ఏమైనా గేర్ బాక్స్ ప్రాబ్లం రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి సార్. అది మనం వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మెయింటెనెన్స్లో కిందకి వస్తుంది. అసలు అలాంటి వర్క్ ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అందరూ కూడా మ్యాక్సిమం
ఈ యొక్క హెవీ ట్రాఫిక్లో ఆఫ్ క్లచ్ పెట్టి గేర్ వేయడము, ఆఫ్ క్లచ్ పెట్టి ఎక్సిలేటర్ ఇవ్వడము, ఇది ఆఫ్ క్లచ్ పెట్టి స్టార్ట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సార్. సో దాన్ని మనం పరిగణించడానికి ఏది లేదు సార్. సో కాబట్టి దానికోసం క్లచ్ పెట్టుకోవడం అలాంటిది అవుతూ ఉంటుంది. అదే మనకి ఇక్కడ మెయింటెనెన్స్. అది మీకు మారుతి కానివ్వండి, హుండై కానివ్వండి, ఆర్ ఫోక్స్‌వ్యాగన్ కానివ్వండి, ఆర్ ఆడి వెహికల్కి వెళ్ళినా కూడా అలా ఆఫ్ క్లచ్లో పెడితే ఏ బండి అయినా మెయింటెనెన్సే వస్తుంది సార్. ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంది ఏంటంటే క్వాలిటీ ఎలా ఉంది. గట్టిగా కొడితే బండి మీకు దెబ్బ తగులుతుంది, కానీ బండికి ఏమాత్రం కూడా ప్రమాదం అయ్యేటువంటి అవకాశాలు అసలు ససేమిరా లేవు సార్. సో అలాంటి బండి మీ ముందు అవైలబిలిటీ పెడుతున్నాం. ఇది 1 లీటర్కి కిలోమీటర్స్ మ్యాక్సిమం 14 నుంచి 16 వస్తుంది. హైవేలో 16 to 18 మైలేజ్ వస్తుంది సార్. పెట్రోల్ వెహికల్ ఇంతకంటే ఎక్కువైతే రాదు సార్. సో బట్ ఇక్కడ క్వాలిటీ ఒకటి ఉంది, ప్లస్ హైలైనర్ టాప్ ఎండ్ వర్షన్. టాప్ ఎండ్ వర్షన్ చూడండి, మీకు ఇందులో స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, అదేవిధంగా పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్ ఉన్నాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎల్బుల్ స్టీరియో ఉంది, ABS అలై వీల్స్. ఒక టాప్ ఎండ్ బండికి ఉండాల్సినటువంటి అన్ని ఫ్యూచర్స్ ఈ బండికి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి సార్. దయచేసి మీరు కూడా ఒకసారి విచ్చేసి టెస్ట్ డ్రైవ్ చేసి మీకు నచ్చిన మెకానిక్ ఆర్ మీకు ఏదైనా ఫోక్స్‌వ్యాగన్ షోరూమ్కి ఎక్కడైనా ఎనీ ఆఫ్ హైదరాబాద్లో మీరు చెక్ చేసుకొని క్వాలిటీ ఉంది అంటే కనుక ముందు కూర్చొని మాట్లాడి బండిని క్లోజ్ చేసే అవకాశాన్ని ఇస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకవేళ మీరు ఫైనాన్స్ కావాలి అంటే కనుక ఆ ఫైనాన్స్ ఏర్పాటు చేసే అవకాశం కూడా మనకు ఉంది సార్. సివిల్ బాగుంటే బ్యాంక్ తరఫున, సివిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రైవేట్ తరఫున చేస్తాం సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోలింగ్ అయ్యేటువంటి కాంటాక్ట్కి కాల్ చేయండి సార్. మా ఆఫీస్ అడ్రస్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తాము. ఆటో కార్ బిసైడ్ రతదీప్ సూపర్ మార్కెట్, 100 feet రోడ్, కాకతీయ హిల్స్, మాదాపూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.